అధ్యాయము 3వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారా? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము. దేని ప్రకారం అండి? అది గుర్తుపెట్టుకోవాలి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము ఎలా మృతి పొందాడు? లేఖనముల ప్రకారము, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని ప్రకారం లేపడ్డాడండి? లేఖనముల ప్రకారము. అంటే యేసుక్రీస్తు వారు మరణము, యేసుక్రీస్తు వారి సమాధి చేయబడము, యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి లేవడము, అవన్నీ కూడా దేని ప్రకారము జరిగింది? 100% లేఖనముల ప్రకారం కదా. వాక్యములో ఏదైతే వ్రాయబడిందో దాని ప్రకారమే జరిగింది. సో మన జీవితంలో కూడా ఈ వాక్యాలు టాలీ చేసుకుంటే ఒక మనిషి ఎందుకు ఫెయిల్ అయిపోతాడు, ఎందుకు ఓడిపోతాడు, ఒక కుటుంబం ఎందుకు ఫెయిల్ అయిపోతుంది, అన్నీ కూడా స్పష్టంగా వ్రాయబడి ఉంటాయి. అయితే యేసు ప్రభు వారి గురించి లేఖనంలో ఏం రాయబడింది చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం, 38 నుంచి 40 వరకు. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోనా ఏ విధంగా అయితే అక్కడ తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడో అదే రీతిగా నేను కూడా సమాధిలో 3 రోజులు ఉంటాను, తర్వాత తిరిగి వస్తానని దానికి ముందుగానే సాదృశ్యంగా యేసు ప్రభు వారు ఎవరికి తెలియజేశారంటే శాస్త్రులు, పరిచయులు, సద్దుకయ్యులు. వాళ్ళు ఎవరిని అడిగిన వారు? వాళ్ళు కూడా బోధకులే, వాళ్ళు కూడా సమాజ మందిరంలో బోధించే వాళ్ళే. దురదృష్టకరం ఏంటంటే ఏ మెస్సయ్య కొరకు యూదులు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సయ్య వచ్చి పక్కన నిలబడినా కూడా ఆ మెస్సయ్యని వారు గుర్తుపట్టలేకపోయారు, వారు గమనించలేకపోయారు. ఈవెన్ బోధకులు కూడా గమనించలేకపోయారు, శాస్త్రులు, పరిచర్యలు వారు కూడా గమనించలేకపోయారు. వీరు సూచక క్రియ అడుగుతున్నారు. చాలామందికి మందిరానికి వస్తారు, అదే కావాలి. చాలామందికి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు అవన్నీ చేస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదు అనే కాన్సెప్ట్లో ఉంటాడు. అవును కదా.
నీ జీవితంలో యేసు ప్రభు అద్భుత కార్యాలు చేసినా చేయకపోయినా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం చిందించాడు. సిలువ మీద ఆయన ఒక గొర్రె పిల్లగా నీ కొరకు బలైపోయాడు ఆయన. అది చాలదా? ఒక సూచక్రియ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తే ఈ భూమి మీదే పరిమితం అయిపోతుంది కదా. సో నీ కొరకు ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను మరలా ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22 వరకు. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని వాళ్ళందరూ వచ్చి ఏమడుగుతున్నారు? ఎప్పుడు చూసినా యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఏ సూచక్రియ చేయబోతున్నావు, ఏ సూచక్రియ చేయబోతున్నావు, ఏం చేయబోతున్నావు, ఇదే అడుగుతున్నారు. సో వారు అడిగిన ప్రతిసారి కూడా ఆయన ఇదే చెప్తాడు, నేను సిలువ మీద మరణించబోతున్నాను, 3 days తర్వాత నేను లేవబోతున్నాను, నేనే మెస్సియా అని ఆయన ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోతారు, వాళ్ళకంత జ్ఞానము లేదు. ఆల్రెడీ మెస్సీ వచ్చేసాడు కానీ ఇంకా రాబోతున్నాడని అదే కాన్సెప్ట్లో ఉంటారు. ఇక్కడ కూడా వారికి అదే చెప్తున్నాడు. చదవండి అమ్మా. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. అక్కడ దేవాలయాన్ని చూపించి అంటున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టేయండి. ఈ దేవాలయాన్ని పడగొట్టేస్తే ఈ దేవాలయాన్ని ఎన్ని రోజులు కడతారంట? 3 days. నమ్మసక్యమా? 3 రోజుల్లో నేను తిరిగి దేవాలయాన్ని కడతానంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. శాస్త్రులు, పరిచర్యలు, సద్దుకయ్యులు ఎంతసేపు కూడా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే శరీరానుసారంగానే ఆలోచిస్తారు. ఏం చెప్పినా ఫిజికల్గానే ఆలోచిస్తారు. కానీ యేసు ప్రభువారు ఏది చెప్పినా కూడా దాంట్లో ఏమి దాచబడి ఉంటుందంటే ఒక గూఢమైన ఆత్మీయ మర్మము దాచబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ దేవాలయాన్ని 3 రోజుల్లో పడగొట్టేస్తాను, మళ్ళీ తిరిగి కట్టేస్తామంటే వాళ్ళు ఏమన్నారో చూడండి. చదవండమ్మా. యూదులు ఈ దేవాలయము ఎన్ని సంవత్సరాలు అంట? 46 సంవత్సరాలు కట్టారయ్యా ఈ దేవాలయాన్ని. చదవమ్మా. నీవు 3 దినములలో, దేవునికి స్తోత్రం. వారు ఏం ఆలోచిస్తున్నారు? ఈయన చెప్పింది ఏంటంటే స్పిరిచువల్ రెవల్యూషన్ చెప్పాడు అక్కడ. అంటే ఏ విధంగా తనని సిలువ వేస్తారు, సమాధి చేస్తారు, తర్వాత నేను ఏ విధంగా నేను లేవబోతున్నాను అనే కాన్సెప్టు వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో నిజంగా ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి యేసు ప్రభువు వారు మాట్లాడే విధానము. ఈ శాస్త్రులు, పరిసయ్యులకి వీళ్ళెవ్వరికి కూడా యేసయ్య డైరెక్ట్గా నేనే రాబోయే మెస్సయ్యను, మీరు వెతుకుతున్న మెస్సయ్యను నేనే అని ఎప్పుడు వారికి చెప్పలేదు. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు గమనించుకోండి, ఒక సీక్రెట్ చెప్తా మీకు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడే విధానము ఎలాగుంటుందంటే ఆయన్ని నువ్వు అండర్స్టాండింగ్ చేసుకునే విధానం బట్టే నీతో ఆయన మాట్లాడతాడు. అర్థమవుతుందండి? నువ్వు ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకుంటావో దానిని బట్టే ఆయన తనకు తానుగా ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా.
సో మీరు బైబిల్ గ్రంథం చదివితే మత్తయి, మార్కు, లూకా, యోహాను చదివితే అక్కడ అనేక మంది భక్తులతో యేసు ప్రభు వారు మాట్లాడడము, వాళ్ళు రియాక్ట్ అవ్వడము మనకి కనబడుతుంది. అవునా? సద్దుకైలు, శాస్త్రులు, పరిచర్యలకి ఎక్కడా కూడా నేనే ఆ మెస్సయ్య అని చెప్పలేదు. కానీ ఒకరితో స్పష్టంగా చెప్పాడు. ఎవరితోటి? ఎస్, ఎవరు చెప్పారన్నమాట? సమరయ స్త్రీతో అంటాడు, ఆ రాబోయే మెస్సయ్య నేనే. ఎవరికి చెప్పాడండి ఆయన? ఎవరికి చెప్పాడు? ఒక వ్యభిచార స్త్రీకి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నువ్వు ఏ మెస్సయ్య కొరకైతే ఎదురు చూస్తున్నావో, యాకోబు బావి తవ్వినటువంటి వాడికన్నా గొప్పవాడు అంటున్నావు కదా. నువ్వు ఆ మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నావు కదా. ఏ మెస్సయ్య గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ మెస్సయ్య నేనే తల్లి అని చెప్పి డైరెక్ట్గా ఆ సమరయ స్త్రీతో చెప్తాడు, నేనే మెస్సయ్యనని. కానీ శాస్త్రులు, సద్దుకైలు, పరిచర్యలతోటి ఈ మందిరాన్ని పడగొడితే 3 రోజుల్లో కడతాను, యోనా కడుపులో అక్కడ చేప కడుపులో 3 రోజులు ఉంటాను, ఇలా చెప్తున్నాడు వాళ్ళకి. అర్థమవుతుందండి? ఎందుకంటే ఈ సద్దుకైలు, పరిచర్యలు అందరూ కూడా ఏంటంటే అన్ని సూచక్రియలు అదేంటి ఇదేంటి అని చెప్పి గుల్లాలు పెట్టే రకం. వీళ్ళు రిసీవ్ చేసుకునే మైండ్ సెట్ వీళ్ళకి లేనే లేదు. ఎంతసేపు ఈర్ష, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు. ఒకవేళ నేనే మెస్సయ్య అంటే ఆయన అప్పుడే చంపేసేలా ఉన్నారు వాళ్ళు. ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి ఆయన ప్రత్యక్షపరుచుకోలేదు. హల్లెలూయా. మరి సమరయ స్త్రీకే ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు? ఆ సమరయ స్త్రీకి నేనే మెస్సయ్య అని చెప్పగానే ఆమె ఏం చేసిందండి? ఫస్ట్ ఆమె చేతిలో ఉన్న ఆ కొండ ఏం చేసింది? అక్కడ పాడేసి, మెస్సయ్య నాకు దొరికాడు, అయ్యో మనమందరం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యను నేను యాకోబు బావి దగ్గర చూశాను, మధ్యాహ్నం నేను నీళ్ళు పట్టుకోవడానికి వెళ్తే అక్కడ నాకు కనిపించాడని చెప్పి ఆ ఊరికి వెళ్ళిపోయి ఆ ఊరంతా సువార్త ప్రకటించేసింది. ఆ ఊరంతా అక్కడికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ సమరయ స్త్రీ రిసీవ్ చేసుకున్న విధానాన్ని బట్టి ఆ సమరయ స్త్రీకి మెస్సయ్యగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీ హృదయ స్థితిని బట్టి నీతో మాట్లాడతాడు. దేన్ని బట్టి? నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నీకున్న తెలివిని బట్టి కాదు, నీకున్న చదువుని బట్టి కాదు, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి అసలే కాదు. నీవు ఆయనను రిసీవ్ చేసుకునే విధానం బట్టి, నీ హృదయ స్థితిని బట్టి ఆయన మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉంటాం. చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లల దగ్గరికి ఏమంటాం వెళ్ళి, హాయ్ బుజ్జి ఏం చేస్తున్నావు అని సరదాగా ఏం చేస్తాము, బొగ్గు పట్టుకుని ఇలాగ అంటాం సరదాగా. అది నవ్వుతాడు. అవునా కదా? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు హాయ్ బుజ్జి అని. ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి హాయ్ బుజ్జి అంటే ఏం భాస్కర్ ఏమైంది నీకు అంటాడు ఆయన. అవునా కదా? అంటే ఎదుట వ్యక్తి యొక్క హృదయ స్థితిని బట్టి మనము మాట్లాడతాం. అవునా? ఇప్పుడు ఎవడన్నా మెంటలోడు అనుకోండి, అయ్యో వాడి జోలికి వెళ్ళకుండా పెద్ద మెంటలు అంటారు. అవునా? ఎందుకని? వాడు మెంటలోడు కాబట్టి. యేసయ్య కూడా అంతే. అర్థమవుతుందండి? యేసయ్య కూడా అంతే, మన హృదయ స్థితిని బట్టి మాట్లాడతాడు. ఇక్కడ వీళ్ళతో ఏమని చెప్పాడు చదవము ఒకసారి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. దేని గురించి చెప్పాడంట? శరీరం గురించి. చదవమ్మా. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత
ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను ఎప్పుడు శిష్యులు ఎప్పుడు నమ్మారంట? ఆయన లేచిన చెప్పండి అంతే కదమ్మా, ఇక్కడ ఉంది. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. శిష్యులు ఎప్పుడు నమ్మారు? ఆయన లేచిన తర్వాత అంట లేఖనాలు నమ్మారంట. అవునా? సమరయ స్త్రీ ఎప్పుడు నమ్మింది? ఎప్పుడు నమ్మింది? కనపడగానే అరే నువ్వే మెస్సయ్యా అని చెప్పి ఏం చేసింది ఆమె? ఉబ్బి తబ్బి పైపై ఊరంతా ప్రకటన చేసింది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనేక సార్లు చెప్తా ఉంటే ఏం తెలుసా, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్ వస్తుంది. దానియేలు గ్రంథంలో ఉంటుంది, తమ దేవుని నెరుగువారు బలము కలిగి ఎలా ఉంటారండి? ధైర్యముగా ఉంటారంట. నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి. ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నాకు సమయం అయిపోతూ ఉంది, నేను సిలువ వేయబడతాను, సమాధి చేయబడతాను, నేను తిరిగి లేస్తాను అని చెప్తా ఉంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఫిజికల్ దేవాలయము గురించి అనుకుంటున్నారు. అలాగే ఇదే శాస్త్రులు పరిచర్లు మత్తయి సువార్తలో గుర్తు చేసుకుంటారు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 27 అధ్యాయము 62 నుంచి 66 వరకు. అమ్మ టైం అది 11 తప్పుంది, అది 12:20 అవుతుంది. అదే అంటున్నా, ఎందుకంటే నేను వెళ్ళిపోతుంటా స్పిరిట్లో, అందుకని. దేవునికి స్తోత్రం. చదవమ్మా. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమునకు ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, ఎప్పుడంటే ఇది ఆయనను సిలువ వేసి సమాధి చేసిన తరువాత. చదవనక్క. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించు. ఆఖరికి వీళ్ళు నమ్మారా నమ్మలేదా? మొత్తానికి వీళ్ళకి ఏంటంటే ఎక్కడో డౌట్ ఉంది. అవునా? ఎక్కడో డౌట్ ఉండి, అయ్యా అప్పుడు మరి బతుకున్నప్పుడు చెప్పాడు, ఆయన లేచిపోతాడేమో, ఏం చేద్దామంటే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారమ్మా? భద్రము చేయగా ఆజ్ఞాపించము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. చదవక. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారి వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 64వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము.
వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అయితే శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి అక్కడ వాళ్ళు అంటున్నారు. అవునా కదా? ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో ఇదే అబద్ధం కొనసాగుతూ ఉంది. అర్థమవుతుందండి? ఆయన సమాధిలో నుంచి లేవలేదు, శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోవడం వల్ల ఆయన ఏదో చేశారు. ఇదే మైండ్ సెట్లో ఇప్పుడంతా ఎదురున్నారు. అందుకే క్రొత్త నిబంధన గ్రంథము వాళ్ళెవ్వరు కూడా రిసీవ్ చేసుకోరు. తెలుసా మీకు? కొత్త నిబంధన గ్రంథం ఏది కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోరు. వాళ్ళ దగ్గర ఉండేది ఓన్లీ పాత నిబంధన గ్రంథం మాత్రమే ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ పూజలు, ఆ ప్రార్థనలు, ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా ధర్మశాస్త్ర ప్రకారమే వారు నడుచుకుంటారు. అర్థమవుతుందండి? కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పినటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా యూదులు పాటించరు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే మెస్సయ్య వస్తాడు, ఇంకా మెస్సయ్య వస్తాడు అనుకుంటున్నారు. నిజంగా ఎవరు ధన్యులంటే మీరందరూ ధన్యులండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అందుకు ఎంత ధన్యురాలు అని చెప్పండి. ఎందుకండి? సమరయ స్త్రీ కనిపెట్టింది మెస్సయ్య వచ్చేసాడని. అవునా? జక్కయ్య కనిపెట్టాడు మెస్సయ్య వచ్చేసాడని. ఆఖరికి గుడ్డివాడు కనిపెట్టాడు మెస్సయ్య వచ్చేసాడని. చెవిటివాడు కనిపెట్టాడు మెస్సయ్య వచ్చేసాడని. కానీ యూదులు ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసా? ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 15 వరకు. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ఏం చెప్పారు? మొత్తం ఏమేమి జరిగిందో అంత క్లియర్గా చెప్పారంట. చదవక. కాబట్టి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభు సమాధిలో నుంచి లేచాడు అనే సమాచారం బయటకు వచ్చేసింది. అవునా? ఆయన లేచాడు సమాధిలో నుంచి అనే సమాచారం బయటకు వస్తే, ఆ సమాచారాన్ని, సమాధిలో నుంచి లేచాడు అనే సమాచారాన్ని పాతి పెట్టడానికి, కప్పిపుచ్చడానికి ఇక్కడ ఏమి ఉపయోగిస్తున్నారంటే అధికారము, ధనము. అర్థమవుతుందండి? అధికారము, ధనము ఉపయోగిస్తున్నారు. ఎలా ఉపయోగిస్తున్నారు? కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, ఏం ఆలోచన చేశారు? ఏం ఆలోచించారు చూడండి. సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చేశారంట? సైనికులకి డబ్బు ఇచ్చారు. ఇప్పుడు బయట ఇదే జరుగుతూ ఉంది. అర్థమవుతుందండి? బయట జరిగేదంతా సేమ్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. అధికారము, ధనము ఉపయోగిస్తూ ఉన్నారు. దేనికి? క్రిస్టియానిటీకి వ్యతిరేకముగా. దేవుని స్తోత్రం. ధనము, అధికారాన్ని ఉపయోగించి లేని సాక్ష్యాలను పుట్టిస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి?
బయట ఉన్న రాజకీయాలన్నీ కూడా బైబిల్లోంచి వారు తీసుకున్నవే. బైబిల్లో ఉన్నటువంటివి అవన్నీ కూడా వారు తీసుకుని తెలివిగా వాడుకున్నారు. అవన్నీ కూడా ఇక్కడే కాదు, పాత నిబంధన గ్రంథంలో యుద్ధాల సమయంలో వారి మాటలు, వారి ఎత్తులు కుయ్యెత్తులు అవన్నీ చూస్తే అవన్నీ కూడా వాళ్ళందరూ బైబిల్ చదివి దాంట్లోంచి తీసుకుని ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యి విజయం పొందారు. అర్థమవుతుందండి? ఇక్కడ కూడా ఏంటంట, ధనం ఇచ్చి సైనికులకి ఏమని చెప్పమంటున్నారు? శిష్యులు చదవండి ఒకసారి. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, అంటే సాక్ష్యాన్ని కప్పి పెట్టడానికి ఏం ఉపయోగించారు? డబ్బు. చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అలాగే చెప్పారు. డబ్బులు తీసుకుని ఇప్పటికీ అదే నడుస్తూ ఉంది. స్టిల్ ఇప్పటివరకు కూడా ఇంకా మెస్సయ్య రాలేదు అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు వాళ్ళు. కానీ అన్యజనాంగమైనటువంటి మనం నమ్ముతున్నాం. అవునా కదా? మనం యూదులమా? కాదు, అన్యజనాంగం. మనం అన్యజనులమైనటువంటి మనము నమ్ముతున్నాము, కానీ యూదులు ఇంకా కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకు నమ్మలేకపోతున్నారంటే, ఆ రోజులు ఏం చేశారంటే డబ్బు ఇచ్చి సైనికులకి బాడీని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారని ఒక అపవాది, ఒక నింద అక్కడ అనేది ఏం చేశారంటే వాళ్ళు క్రియేట్ చేశారు. దాన్నే నమ్ముతున్నారు. కానీ నువ్వు నమ్ముతావా? నమ్మవు. నేను నమ్ముతానా? నేను కూడా నమ్మను. ఎందుకంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎప్పుడు వస్తారంటే వారు కూడా యాక్సెప్ట్ చెయ్యాలి. అర్థమవుతుందండి? ఓన్లీ మనము అన్యజనులము యాక్సెప్ట్ చేసాం జీసస్ని, వారు కూడా యాక్సెప్ట్ చెయ్యాలి. అంటే బైబిల్ మీరు చదివితే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. రోమా పత్రిక చదవండి, గల్తీలు రాసిన పత్రిక చదవండి. ఎలా ఉంటుందంటే అన్యజనులు యూదులు ఏక పురుషుడు ఏమవ్వాలా? అక్కడికి వెళ్ళొద్దు, మనకు టైం సరిపోదు అనమాట. వీళ్ళందరూ ఏక పురుషుడు అంటే ఒక్కరిగా, అంటే ఒక గొడుగు కిందకి వచ్చినప్పుడు, ఒక సంఘం కింద వచ్చినప్పుడు, ఒక్కరిగా మారినప్పుడు అప్పుడు యేసయ్య వస్తాడని ఉంటుంది అక్కడ. కాబట్టి మనం ఇప్పుడు దేనికోసం ప్రేయర్ చేయాలి తెలుసా? యూదులు మనోనేత్రాలు తెరవండి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మెస్సయ్య వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ప్రపంచమంతా ఈస్టర్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు, మంచిగా కొత్త బట్టలు కట్టుకుంటూ ఉన్నారు. అవునా కదా? కట్టుకోలేదండి? నేను వేసుకునే షర్ట్ కూడా కొత్తదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్త బట్టలు కట్టుకోకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రాకడి కొరకు ఈస్టరు. ఇంకా యూదులు ఏమనుకున్నారు? ఆయన రాలేదు. ఆయన ఎప్పుడో సమాధి చీల్చుకుని బయటికి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి అక్క, ముగించుకుందాం. పద్నాలుగు వచనం అక్క. ఇది అధిపతి చెవినబడిన ఎడల మీ మతిని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఏ మాట? శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు యేసు ప్రభువుని శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు. ఈ మాట ఏం జరిగిందంట? చదవండి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు దేవునికి స్తోత్రం. ఏమైందంట? యూదులలో ప్రసిద్ధమై
నేటి వరకు ఇది వ్యాపించి అలాగే ఉంది. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, చూడండి, తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఎలా చేశారంట? బోధింపబడిన ప్రకారం. అందుకే నీకు ఏం బోధిస్తున్నారు, నువ్వేం వింటున్నావు అనేది కూడా తెలియాలి నీకు. అర్థమవుతుందమ్మా? నీకు దీంట్లో నుంచి ఏది బోధిస్తున్నారు అది నీకు చాలా 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 జ్ఞానం కావాలి. ఎందుకంటే దీంట్లో నుంచి ఏదంటే అది బోధించారనుకోండి, ఏదంటే అది తీసుకున్నారనుకోండి, పరిస్థితులు వేరేగా ఉంటాయి. అర్థమవుతుందా? స్పష్టంగా ఆయనే చెప్తాడు, పులిసిన పిండి అని. అర్థమవుతుందండి? పులిసిన పిండి కొంచెమైనను పిండంతయు పాడు చేస్తుంది. గల్తీలు రాసిన పత్రిక 3:13-14 ఏముంటుందంటే, యేసు ప్రభు వారు శిలువ మీద ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ చేశారని ఉంటుంది. ఒకసారి చదవండి అక్క. గల్తీలు రాసిన పత్రిక 3:13-14 ప్రార్థన చేసుకున్నాను. ఇంకా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ఒక్కసారి ఆగండి. అక్కడ మనలను చెప్పండి అందరూ. మనలను ఏం చేశాడు? ధర్మశాస్త్రం యొక్క, ప్రతి ఒక్కరు చెప్పాలా, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రం యొక్క, చదువుతున్నారు అందరూ, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఇప్పుడు మీకు అందరికీ ధర్మశాస్త్రం చెప్తే అర్థమవుతుందా? అర్థమవుతుందండి? ఇప్పుడు నేను ధర్మశాస్త్రం చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమొస్తుంది మీకు? 100% అది. అందుకే నువ్వు ఏమి బోధ వింటున్నావు అనేది కూడా ప్రాముఖ్యమైన విషయం. అర్థమవుతుందండి? పులిసిన పిండి ఉంది, తెల్లని సమాధులు ఉన్నాయి, ఇవన్నీ బోధలే. యేసుప్రభు వారే చెప్తారు. ఏమని తెలుసా? సద్దుకయ్యులు పరిసయ్యులు అనే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. ఎందుకు? వాళ్ళు కూడా వాక్యమే చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నారు? పులిసిన పిండి. పులిసిన పిండి టేస్ట్గా ఉంటుందా? ఉండదు. పులిసిన పిండి నీకు ఆరోగ్యమా? కాదు. అర్థమవుతుందా? మరి ధర్మశాస్త్రం శాపగ్రస్తమైందా? కానే కాదు. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడంటే శాపగ్రస్తాన్ని ఇచ్చాడా? కానే కాదు. ఇవన్నీ మీకు క్లారిఫికేషన్ ఎక్కడో ఉంటాయంటే రోమియోలు రాసిన పత్రిక, గల్తీయులు రాసిన పత్రిక, ఆ రెండు చదివితే వాట్ ఈజ్ ధర్మశాస్త్రము, వాట్ ఈజ్ గ్రేస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం అయితే అయిపోతా ఉంది. చివరిగా ఇంకో క్వశ్చన్ చదువుకుని ప్రార్థన చేసుకుంది. అపోస్తలుల కార్యం 2:24. అపోస్తలుల కార్యములు 2:24 త్వరగా. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము ఆయన బంధించుట అసాధ్యము. ఎందుకు అసాధ్యం అంటే ఆయన ఏమంటాడు తెలుసా? మరణము, నేను నా ప్రాణాన్ని పెట్టుకోవడానికైనా నా ప్రాణాన్ని తీసుకోవడానికైనా నాకు అధికారం ఉంది. అర్థమవుతుందండి? ప్రాణాన్ని నేను పెట్టుకోవడానికైనా నా ప్రాణాన్ని తీసుకోవడానికైనా నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. ఎందుకంటే ఈ లోక పాపముల కొరకు, ఈ లోకంలోని ప్రజలు నశించిపోకూడదు కాబట్టి నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను. లేఖనముల ప్రకారము 3వ రోజు తిరిగి లేవబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది చెప్పారు లేస్తానని, ఎవ్వరూ లేవలేదు.
ఎవరు లేచారంటే యేసయ్య ఒక్కడే మాత్రమే. ఆయన ఎలా లేచాడంటే మత్తయి సువార్త 28 అధ్యాయము 1 నుంచి 6 వరకు. అక్కడ టైం సరిపోదు కాబట్టి 6 నుంచి చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈ ప్రపంచంలో అనేక మంది చెప్పారు, అంటే వాళ్ళ పేర్లు చెప్పుకోవడం ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం చెప్పుకోవడానికి వీలు కాదు కాబట్టి చెప్పడం లేదు. చాలామంది చెప్పారు, నేను సమాధి అయిన తర్వాత ఫలానా రోజు లేస్తా, నెలకు లేస్తా, 2 నెలలకు లేస్తా అని. ఈ భూమి మీద ఇంతవరకు ఎవరు లేచింది లేనే లేదు. ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సమాధి చీల్చుకుని ఆయన లేచాడు. ఒక్క యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. మిగతా సమాధులన్నీ ఆల్ హౌస్ఫుల్. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. మన దేవుడు ఎవరంటే సజీవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. ఈ పునరుత్థాన దినం రోజున మనం ఏం తెలుసుకోవాలి తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నన్ను లేపగలడు. హల్లెలూయా. ఒకవేళ మరణాపాయ స్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, నా దేవుడు సమాధిని చీల్చుకుని బయటకు వచ్చిన సజీవుడు నా దేవుడు. సమాధి చీల్చుకుని బయటకు వచ్చిన ఆ సజీవుడైన దేవుడు నాలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు ఆ సమాధిని చీల్చుకొచ్చి బయటకు వచ్చిన దేవుడు నీలో ఉన్నాడు. నీవు కూడా నీ పరిస్థితిలో, నీ కష్టంలో, నీ బాధల్లో, నీ అప్పుల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వు కూడా వాటిని చీల్చుకుని బయటికి రాగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు